దానికోసమే 12 గంటల గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తున్నాను. మరొక అంశం, రాత్రి 2:30 గంటలకు లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చి పోలీస్ అధికారులు నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాను, రికార్డ్ చేయించాను. వారి మీద యాక్షన్ తీసుకోమని పోలీసు వారికి మెమోరాండాలు కూడా ఇచ్చాను. టిల్ నౌ నో యాక్షన్. ఒక మాజీ మంత్రిని, 68 సంవత్సరాల వృద్ధుణ్ణి అయిన నన్ను లాకప్లో నుంచి బయటకు తీసి హింసించాలనుకున్నటువంటి వ్యక్తుల్ని క్షమించొచ్చా? ఇప్పుడు ఈ వృద్ధ పంచాంగం ఎందుకండి మనకి, చెప్పండి. నేను వృద్ధుణ్ణి అంటే రేపు ఎవరు ఓట్లు వేయరు మనకి. ఆ వృద్ధుడేగా ఇంకా మనకేం చేస్తాడు, సత్తా లేకుండా పోయిందని. ఇప్పుడే వృద్ధుడంటే ఇంకా గడిచే 3 ఏళ్లలో పండిపోయిన మా మామిడికాయలాగా అయిపోయి ఇంకది పనికి రాదు అన్న స్టేజ్కి అయిపోద్ది. సో ఇలా వృద్ధుడు అని చెప్పుకోకండి. రెండోది, పైకి తీసుకెళ్లి హింసించడానికి ప్రయత్నం చేయించారు కానీ హింస జరగల అక్కడ. అరే అంబటి రాంబాబు గారు నేను కొడతానులే అని చెప్పి వదిలేశారు కదా. హింస ఎక్కడ జరిగింది? హింస జరిగింది, హింసించారు, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు. ఎక్కడ చేశారు? ఏం చేయలే.